జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఎవరు కోరుకోరు కూడా ఇలాంటిది రావద్దని. అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీ ముందుకు అభ్యర్థిగా నన్ను పంపించింది. మీరందరి అభిమానం నాతో ఉన్నదని తెలిసి, అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎర్రగడ్డ వాసులందరికీ కూడా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో కార్యక్రమాలు మనం అందరం కూడా కలిసి చేశాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నారని తెలియజేయడానికి ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం. ప్రజలందరూ కూడా ఆలోచించవలసింది, ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చాలా కార్యక్రమాలు ప్రభుత్వంలో లేకున్నా కానీ కిషన్ రెడ్డి గారు ఎంపీ లాట్స్ తో చాలా డెవలప్మెంట్ వర్క్ చేసుకున్నాం. ఇక్కడనే దగ్గర 3 కమ్యూనిటీ హాల్స్ కట్టించుకున్నాం. ఎంతో మందికి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే వారి ఫండ్స్ నుంచి మనం చేసుకున్నాం. అది సరిపోదు, డెవలప్మెంట్ పేరు మీద మన దగ్గర ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్, దానికంటే ముందు బీఆర్ఎస్ ఎప్పుడు మన దిక్కు చూడరు. వాళ్ళు చూసేది ఎక్కడ దిక్కంటే మైనార్టీ ఓట్లు మాకున్నాయి, మీరు అవసరం లేదు, హిందూ ఓట్లు మాకు అవసరం లేదు అంటుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. మొన్న మైనార్టీకి ఒక మినిస్ట్రీ ఇచ్చిండ్రు, ఈ చుట్టుపక్కలనే దగ్గరనే మన ఇండ్ల మధ్యలో ఒక కబ్రస్థానికి చోటిచ్చిండ్రు. మేము దానికి అగెన్స్ట్ కాదు, కానీ ఇవ్వవలసిన స్థలాలు వేరే ఉన్నాయి. ఇక్కడ ఇండ్ల మధ్యలో ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? అది కూడా ఒక గంట ముందు నోటిఫికేషన్ వచ్చి ఒక గంట ముందు ఆధారబాధగా కలెక్టర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిండు. అది కూడా సేక్రేట్ ఇస్తే అక్కడ మిలిటరీ వాళ్ళు తరిమి కొడితే ఇక్కడ వచ్చి ఇమీడియట్ ఇచ్చిండ్రు. ఎంబటే నేను రఘునందన్ రావు గారు వచ్చి దాన్ని ఆపించినాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటున్నాను. మనం ఆలోచించుకోవాలి. మైనార్టీ సోదరులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీకి మోడీ గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ చూసి ఈసారి భారతీయ జనతా పార్టీకి మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి చాలా మంది మైనార్టీస్ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు అయితే మళ్ళీ నేను కోరుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అందరినీ ఒకే విధంగా చూస్తుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు నాకు మీరు హిందువులు అవసరం లేదు, మైనార్టీ ఓట్లుంటే నాకు సరిపోతుంది అంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, మహిళలు ఇక్కడ చాలా మంది వచ్చారు. ఆలోచించుకోండి అమ్మా, మన పిల్లల భవిష్యత్తు గురించి. వాళ్ళు వచ్చిందంటే ఓల్డ్ సిటీ లాగానే మనందరినీ ఒక్కొక్కటి ఇల్లుని మరియు షాప్ ని తరిమి కొడుతూ ఓల్డ్ సిటీ లాగా చేయాలని చూస్తున్నారు. మీరు ఆలోచించుకోవాలి. మళ్ళీ కోరుతున్న మహిళా సోదరిమణులారా, మీరేదో ఈ రోజు గురించి తాత్కాలికంగా ఆలోచిస్తే 10-15 ఏళ్ల తర్వాత మీ పిల్లలకు భవిష్యత్తు ఉండదు ఈ ఏరియాలో. ఇది నేను నిజం చెప్తున్నాను. ఏదో నాకు ఓట్ల గురించి నేను ఇమ్మీడియట్ గా చెప్తలేను. మన భవిష్యత్తు గురించి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయండి. నాకు బలం ఇవ్వండి. మీ యొక్క డెవలప్మెంట్ ఆగిపోయింది, నాకు బలం ఓటు ద్వారా ఇస్తే అసెంబ్లీలో మనకెందుకు చేయరు డెవలప్మెంట్ అని నేను అడుగుతాను. ఈ రోడ్డు ఎన్నోసార్లు కిషన్ రెడ్డి గారు డెవలప్మెంట్ దాని మీద ఇక్కడ మోతీనగర్ చౌరస్తా దాకా ఎమ్మటి వాడి టెండర్లు వేయించి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయించారు. వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం నాకు అర్థం కావట్లేదు. ఆఫీసర్లను పిలిపించి ఇక్కడ అందరిని పిలిపించి ఇక్కడ ప్రజల సంక్షేమంలో ఇక్కడ రోడ్డు కంపల్సరీ కావాలని చెప్తే వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు. అయితే కిషన్ రెడ్డి గారు దూరదృష్టితో ఇంకోటి ఆలోచిస్తున్నారు. దీన్ని హైటెక్ సిటీ దాకా మనం అందరం అనుకున్నట్టు వారు దాని వెనుకబడి ఈ రోడ్డు కూడా మీ గురించి మన గురించి చేయిస్తారు. ఇక్కడ జేఏసీ కూడా ఫామ్ అయింది రోడ్డు గురించి. వాళ్ళకు కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా, వేరే వాళ్ళ మాటలు వినకండి. ఇది కిషన్ రెడ్డి గారు సంకల్పంతో అని చెప్పి నన్ను పంపించేవారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఏ విధమైన ప్రయత్నం చేసి కిషన్ రెడ్డి గారు అని చెప్పి. నన్ను డైలీ పంపించేటోళ్ళు ఇక్కడ పోయినవా లేదా, వాళ్ళ ఎస్టిమేషన్స్ అయినాయా లేవా. మళ్ళీ చెప్తున్నాను, ఈ రోడ్డు
ఇక డెవలప్మెంట్ ఏదైనా ట్రై చేస్తున్నారంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మనమందరము మన డెవలప్మెంట్ మనమే చేసుకోవాలి. అది ఒకటే కాదు, మన పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించి మన ఓటు భారతీయ జనతా పార్టీకి వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బీసీ కమిషన్